నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో అఖిలపక్ష సమావేశం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన భేటీ. కాసేపట్లో ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ. కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు అధ్యక్షతన సమావేశం. ఆర్థిక శాఖపై జగన్ సమీక్ష ప్రారంభం. బడ్జెట్పై అధికారులతో చర్చిస్తున్న సీఎం. నేడు సిరిసిల్లలో మంత్రి పొన్నం పర్యటన. పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్న పొన్నం. నర్సంపేట మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం. 2గా విడిపోయిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు. కోకాపేటలో గంజాయి చాక్లెట్ల అమ్మకాలు. నిందితుడు ఒడిశాకు చెందిన సోమ్యరాజన్ అరెస్ట్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల చేర్పులపై సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ రేస్లో మదిశెట్టి వేణుగోపాల్, చెవిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ స్థానానికి సింహాద్రి రమేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ ఎంపీ టికెట్ చలమశెట్టి సునీల్కు దక్కే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను 5వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పాత వారికి ఇస్తే విజయ అవకాశాలు తక్కువగా ఉండడం, కొత్త వారికి ఇస్తే సీనియర్లు కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలతో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ ఆలోచన చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ 5వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుల చేర్పులపై సీఎం క్యాంప్ ఆఫీస్ వేదికగా చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో మదిశెట్టి వేణుగోపాల్, చెవిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మచిలీపట్నం ఎంపీ స్థానానికి సింహాద్రి రమేష్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ ఎంపీ టికెట్ చలమశెట్టి సునీల్కు దక్కే అవకాశం కనిపిస్తోంది. విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జీలను 5వ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పాత వారికి ఇస్తే విజయ అవకాశాలు తక్కువగా ఉండడం, కొత్త వారికి ఇస్తే సీనియర్లు కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడం వంటి అంశాలతో ఏం చేయాలన్న దానిపై హైకమాండ్ ఆలోచన చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ 5వ జాబితాపై ఉత్కంఠ కొనసాగుతుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల మార్పులు చేర్పుల క్రమంలో భాగంగా 5వ జాబితా పైన సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే 4 జాబితాలను ప్రకటించడం జరిగింది. 4 జాబితాల్లో 58
అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. ఇక 5వ జాబితాలో కూడా భారీగా మార్పులు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని ఎంపీ స్థానాలకు సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలోనే 5వ జాబితా కొంత ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో పాటు మంత్రి రోజా పేరు కూడా వినిపిస్తున్నప్పటికీ తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఒక ప్రతిపాదనను తీసుకొచ్చారు. నిన్న సీఎం జగన్ తో సమావేశమయ్యేందుకు వచ్చినప్పటికీ సీఎం వేరే పనులను బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో సీఎంతో భేటీ కాలేకపోయారు. కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని తన కుమారుడు ప్రణీత్ రెడ్డికి ఇవ్వాలని ఒక ప్రతిపాదనను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకొచ్చారు. తన కుమారుడికి ఎంపీ సీట్ ఇస్తే జిల్లా మొత్తం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది, వైసీపీని గెలిపించే బాధ్యత కూడా తానే తీసుకుంటారనే ఒక ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు సీఎంతో చర్చ జరిగే అవకాశం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు సీఎం జగన్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక స్పష్టత వస్తే మాత్రం ఈ 5వ జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. ఇక కొన్ని పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఇప్పటికే కసరత్తు దాదాపుగా పూర్తయిందని తెలుస్తోంది. ఇక దీంతో పాటు గుంటూరు ఎంపీ స్థానానికి కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీ శాసన మండలిలో చీఫ్ విప్ గా ఉన్న ఉమ్మారెడ్డి కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణ పేరును ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఇక రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రం కొంత స్పష్టత రావాల్సి ఉంది. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి మాజీ మంత్రి నాని పేరు పరిశీలిస్తూ ఉన్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ మరొకరి పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈ 2 స్థానాలకు సంబంధించి కూడా క్లారిటీ వస్తే ఈ 5వ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతుంది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, కనిగిరి నియోజకవర్గానికి సంబంధించి, అలాగే మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ప్రస్తుతం అయితే కొంత సందిగ్ధత నెలకొంది. వీటిపైన కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఈ జాబితాను ప్రకటించినట్లు పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రమేష్. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు గాంధీ భవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీ సమావేశం జరగనుంది. సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి హాజరు కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భేటీకి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది. రేపటి నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. ఏప్రిల్, మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయగా దానికి కౌంటర్గా మేము సిద్ధమే అంటూ జనసేన హోర్డింగ్ వెలిసింది. జనసేన హోర్డింగ్కు మనల్ని ఎవడు రాపేదని క్యాప్షన్ ఇచ్చారు. విజయవాడలో వైసీపీ జనసేన హోర్డింగ్స్ హాట్ టాపిక్గా మారాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. విజయవాడలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ జరుగుతోంది. సిద్ధం పేరుతో వైసీపీ హోర్డింగ్ ఏర్పాటు చేయక దానికి కౌంటర్గా మేము సిద్ధమే అంటూ జనసేన హోర్డింగ్ వెలిసింది. జనసేన హోర్డింగ్కు మనల్ని ఎవడు ఆపేదని క్యాప్షన్ ఇచ్చారు. విజయవాడలో వైసీపీ జనసేన హోర్డింగ్స్ హాట్ టాపిక్గా మారాయి. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి, వైసీపీ జనసేన ఫ్లెక్సీల కలకలం ఏర్పడింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే ఏపీలో ఎన్నికల సమరశంకం ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూరించిన నేపథ్యంలో ఇటు ఏదైతే జనసేన పార్టీ సైతం కూడా ఇటు సిద్ధం అంటూ కూడా ఏదైతే ఫ్లెక్సీల వార్ అనేది కూడా నడుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అధికార పార్టీ సిద్ధం పేరుతో నిర్వహించిన కార్యక్రమంతో అయితే కనుక పెద్ద ఎత్తున ఏదైతే ఎన్నికలకి తెరతీసిన నేపథ్యంలో ఇటు 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి పరిపాలనపై అయితే కనుక ప్రజలకు తెలియజేసే విధంగా కూడా జనసేన కార్యకర్తలు ఉన్నాము అంటూ కూడా మేము సిద్ధం అంటూ కూడా ఇటు ఫ్లెక్సీ వెలిసిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదైతే దీనికి సంబంధించి క్యాప్షన్ సైతం కూడా ఉంది, మనల్ని ఎవరు ఆపేది అంటూ కూడా యొక్క క్యాప్షన్ పెట్టడంతో ఇటు సిద్ధం పేరుతో ఉన్నటువంటి ఫ్లెక్సీ పక్కనే ఇటు మేము సిద్ధమంటూ కూడా జనసేన పార్టీ సైతం కూడా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కలకలం రేపిస్తున్న నేపథ్యంలో అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు రాష్ట్ర మొత్తం కూడా ఇటు మరొక 2 నెలల్లోనే ఇటు ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించినటువంటి పాలనపై అయితే కనుక ప్రజలకు తెలియజేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంటూ కూడా అనేక వేల కోట్ల అవినీతికి అక్రమాలకు పాల్పడిన నేపథ్యంలో ఇటు అధికార పార్టీపై అయితే కనుక విమర్శాస్త్రాలు అయితే కనుక జనసేన పార్టీ ఎక్కువ పెడుతున్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పాలన పరంగా కూడా చూసుకున్నట్లయితే ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ఇటు వైసీపీ సిద్ధంగా ఉంటే ఫ్లెక్సీల రూపంలో అయితే కనుక జనసేన కార్యకర్తలు సైతం కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ అధికార వైసీపీలో పరిస్థితులు అల్లకల్లోలంగా తయారవుతున్నాయి. అసలు పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో, ఎలాంటి ప్రకటన వస్తుందో అని సిట్టింగ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ల మార్పుతో వైసీపీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ముఖ్యంగా మచిలీపట్నం ఎంపీగా ఉన్న వల్లభనేని బాలశౌరి పార్టీకి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరి 4న ఎంపీ బాలశౌరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. జనవరి 11న వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి రోజుల వ్యవధిలోనే పవన్తో భేటీ అయి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. అయితే జనసేనలో చేసిన తర్వాత బాలశౌరి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తిగా ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. ఇడుపుల పాయ కేంద్రంగా కీలక భేటీ జరిగింది. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో సమావేశమయ్యారు దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇంతకీ వారి మీటింగ్లో ఏ విషయాలపై చర్చ జరిగింది? దీనిపైన ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. అధికార విపక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అభ్యర్థుల ఖరారులు, సామాజిక సమీకరణాలు, నేతల బలాబలాలు, ఇతర కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. ఇంకొన్ని చోట్ల ఎవరూ ఊహించని అభ్యర్థుల్ని బరిలో దింపి ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఆయా పార్టీల అగ్రనేతలు. ఈ క్రమంలోనే దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాల పర్యటనలో భాగంగా ఇడుపులపాయ వచ్చారు షర్మిల. ఈ సమయంలోనే ఆమెతో సమావేశమయ్యారు సునీత. దీంతో వీరిద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
షర్మిల ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిద్దరూ సమావేశం కావడం ఇదే మొదటిసారి. తన తండ్రి వైఎస్ వివేకా మరణంపై మొదటి నుంచి గట్టి పోరాటం చేస్తున్నారు సునీత. న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించడం, సిబిఐ విచారణ, అనంతర పరిణామాల్లో వరుస కేసులు, ఇలా ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యుద్ధమే చేస్తున్నారు సునీత. ప్రస్తుతం ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయంగా తన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేందుకే ఆమె షర్మిలతో సమావేశమయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఇరువురి మధ్య సుమారు 2 గంటల పాటు చర్చలు జరిగినట్లు చెప్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే సునీత కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చన్న ప్రచారం ఇప్పటికే మొదలైంది. మరి సునీత తన సోదరి షర్మిలతో కలిసి అడుగులో అడుగులేస్తారా? ఒకవేళ చేరితే ఎక్కడి నుంచి ఆమె బరిలో ఉంటారు అన్నదానిపై మరికొన్ని రోజుల్లో ఓ క్లారిటీ రానుంది. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విషయంలో విచారణ చేపట్టారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. ఈ మొత్తంలో వ్యవహారంలో స్పీకర్ ముందు హాజరైన 4 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు తమకు మరింత గడువు కావాలని సభాపతిని కోరారు. దీంతో ఇప్పుడు శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, మరింత గడువిస్తారా లేక వేటు వేస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కార్యాలయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ ముగిసింది. సుదీర్ఘ తర్జన భర్జనలు, న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం 4 ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరువేరుగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం ఎదుట హాజరయ్యారు. చట్టం మీద ఉన్న గౌరవంతోనే విచారణకు హాజరయ్యామని ఈ సందర్భంగా తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు కూడా టైం లేకుండా వెంబడెంబడే ఇవ్వటం కూడా జరిగింది. వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు. అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఆయన అడిగే ప్రశ్నలకి, ఆయన అడిగే వాటన్నిటికి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము. మరి దానికి స్పీకర్ గారు ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. లేవు సార్, ఒక్క ఆధారం లేదు. మేము ఓటు వేసినాం, ఎవరికి వేసాం? ఓటు అది సీక్రెట్ ఓటుగా సార్. మా మీద ఏ ఆధారాలు అనేది జీరో. కాకపోతే కావాలని చేశారు. అయితే గతంలో తాము రాసిన లేఖలో పేర్కొన్న విధంగానే 4 వారాల పాటు సమయం కావాలని కోరినట్లు తెలిపారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే, అలాగే వీడియో, పేపర్ క్లిప్పింగ్ల వాస్తవ నిర్ధారణకు సమయం అవసరమని స్పష్టం చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారమే తాము కోరిన వెసులుబాటు కల్పించాలని స్పీకర్కు విన్నవించినట్లు తెలిపారు పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు. అసలు తమపై వచ్చిన ఆరోపణలకు ఆధారం చూపాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. కేవలం రానున్న రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి భయం వల్లే వైసీపీ ఇలాంటి డ్రామాలాడుతుందని విమర్శించారు ఆయన. మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగామో అవన్నీ కూడా అడిగాం. మాకు సమయం కావాలా, అదేవిధంగా మా మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వారు ఏం ఆరోపణలు చేశారు అని మీరు చెప్తున్నారు, కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి. అలా కాకుండా మాకు సమయం ఇవ్వము, ఖచ్చితంగా ఈరోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి. దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా. అయితే సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే, స్పీకర్ గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా, ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇవి జరగటం లేదు. రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇవి జరగటం లేదు. సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి.
తమకు ఆరోగ్యం సరిగా లేదని అయినా తమను హాజరు కావాలని ఆదేశించారన్నారు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అందుకే వ్యక్తిగతంగా హాజరైనట్లు వెల్లడించారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు రాజీనామాపై 3.5 ఏళ్లు పట్టించుకోని స్పీకర్ తమకు మాత్రం నోటీసు ఇచ్చిన 2 వారాల్లోనే సమాధానం ఇవ్వమని అంటున్నారని తెలిపారు ఆనం రామనారాయణ రెడ్డి. తాను క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డానని వైసీపీ ఆరోపిస్తుందన్న ఆయన క్రాస్ ఓటింగ్ కు తాను పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు, మీరు యాంటీ పార్టీ యాక్టివిటీస్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయమని ప్రభుత్వ చీఫ్ విప్ అయిన ప్రసాదరాజు గారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద మేము మిమ్మల్ని పిలిచామని అడిగారు. మరి కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి కూడా ఈ విచారణలో భాగమై ఉంటే బాగుండేది. కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి విచారణలో లేకుండా, మా సమక్షంలో లేకుండా, మీ సమక్షంలో లేకుండా ఆయన కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే ఆ కంప్లైంట్ వాస్తవమా కాదా అనేటువంటి నిర్ధారణ శాసనసభ కార్యాలయం తీసుకోకుండా మమ్మల్ని ఈ విచారణకి రమ్మనడం ఇది చట్టబద్ధం కాదు, న్యాయబద్ధం కాదు అని చెప్పడం జరిగింది. మరోవైపు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసులు రద్దు చేయాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని నెలల కిందటే జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా వైసీపీ గెలుస్తుందని ఊహించారు. కానీ అందుకు భిన్నంగా టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 4 ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి మరీ టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేశారని వైసీపీ ఆరోపించింది. పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే రహస్య ఓటింగ్ లో విప్ తామే ఉల్లంఘించారని ఎలా చెబుతారంటూ ప్రశ్నలు లేవనెత్తారు ఈ 4 ఎమ్మెల్యేలు. త్వరలోనే రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం దృష్టిలో పెట్టుకుని ముందే జాగ్రత్త పడింది వైసీపీ. పార్టీ ఫిరాయించిన వారిపై వేటు వేయాలంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.